400 ఏళ్ల చరిత్ర బూడిదైపోయింది. దేవుని నివాసమైన దేవాలయం మంటల్లో కాలిపోతుంది. అసలు ఎందుకిలా జరిగింది? 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 39వ రోజు చదవలసిన పరిశుద్ధ గ్రంథ భాగము 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు. ఇంతటితో రాజుల 2వ గ్రంథం పూర్తవుతుంది. హిజ్కియా కుమారుడైన మనష్షే రాజుగా అయిన తర్వాత ఆయన చేసిన ఘోరమైన పాపాల వలన, అనగా విగ్రహారాధన వలన దేవుని కోపం రగిలింది. అతడు యోధావారు పాపం చేయడానికి కారకుడయ్యాడు. అతని తర్వాత ఆమోను, ఆ తర్వాత యోషియా రాజు అయ్యారు. యోషియా 8 సంవత్సరాలకే రాజయ్యాడు. ప్రధాన యాజకుడైన హిల్కియా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందని రాజునకు తెలియచేశాడు. రాజు ఆ గ్రంథం మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకున్నాడు. ప్రజలను మార్చాలనుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును నేలమట్టం చేశాడు. నెబుకద్నెజరు సేవకుడగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమందున్న ఇండ్లన్నింటినీ అగ్నితో కాల్చివేశాడు. చివరి రాజైన సిద్కియా కళ్ళు పీకేసి బందీగా తీసుకుపోయాడు. ఇశ్రాయేలు కథ సమాప్తం కాలేదు. రేపటి నుండి దినవృత్తాంతములు మొదలవుతుంది. అంటే ఫ్లాష్ బ్యాక్, రీక్యాప్ అన్నమాట. మీరు రోజు బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ.